హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మీకు నచ్చితే గోధుమ పిండి లేదా మైదా పిండి, దాంతోపాటు ఉప్మా రవ్వ, కొంచెం బేకింగ్ సోడా తీసుకొని ఇలా డో చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసి ఒక బౌల్లో అందులో 2 లేదా 3 బంగాళదుంపలు వేసి బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2-3 వెల్లుల్లి రెవ్వలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయాక అందులో 1 నిమ్మకాయ రసాన్ని పిండి ఇందులో వేయండి. ఇలా నిమ్మకాయ రసం వేసుకున్నాక ఇంకోసారి మిక్సీ పట్టి ఇలా పేస్ట్ రెడీ చేసుకోండి. ఇలా పేస్ట్ రెడీ అయ్యాక దీన్ని పక్కన పెట్టుకొని ముందుగానే ఒక బౌల్లో చింతపండు రసాన్ని ఇలా బాగా కలిపి పెట్టుకొని ఈ పేస్ట్ని అందులో కలిపేయండి. ఇంకేంటండి, మీకు తగినంత ఉప్పు కలుపుకున్నాక పానీపూరి రసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు అలాగే ఒక బౌల్లో కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే టమాటా, అలాగే బాయిల్ చేసుకున్న పొటాటోస్ని వేసి కొంచెం ధనియాల పొడి, అలాగే ఎండుమిరపకాయల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాక దీని మీద కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోండి. ఇంకేంటి, మన పానీపూరి మసాలా రెడీ. ఇప్పుడు మనం పానీపూరి యొక్క పూరీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే కొంచెం గోధుమ పిండిని వేసి దీన్ని చపాతీలా తయారు చేద్దాం. ఈ చపాతీని చాలా పల్చగా రెడీ చేయాలి, లేకుంటే పూరీలు అనేవి పొంగవు. ఇలా పల్చగా రెడీ చేసుకున్నాక మీ దగ్గర ఉన్న సర్కిల్, బాటిల్ క్యాప్ లేదా మీ దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్లో ఈ పూరీని రెడీ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ప్యాన్ కింద పెట్టి ట్రై చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి పూరీల్ని లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా ఇందులో వేసి ఫ్రై చేయాలి. దీనివల్ల పూరీలు అనేవి బాగా పొంగి వస్తాయి. ఇంకేంటి మరి, కూల్ వెదర్లో పానీపూరి తింటూ బాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.